మేడారం జనసంద్రంగా మారింది. నేడు గద్దెపైకి సమ్మక్క చేరుకోనుంది. నిన్న ఆదివాసీ సంప్రదాయాల మధ్య మేడారంలోకి గద్దెపైకి సారలమ్మ చేరుకుంది. సారలమ్మ రాక సందర్భంగా గద్దెల వద్ద భక్తులు పోటెత్తారు. గతంలో కన్నా భిన్నంగా గద్దెల ఆధునీకరణలో భాగంగా సమ్మక్కతో పాటు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దిరాజు గద్దెలను ఒకదాని వెనుక ఒకటి నిర్మించడంతో భక్తులకు దర్శనం సులువైంది. ఇకటు మేడారంలో బైక్ పై తిరుగుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు. స్వయంగా బైక్ నడుపుకుంటూ వెళ్లిన మంత్రి భక్తులతో మాట్లాడారు. మేడారం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారం మహాజాతరలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఇవాళ సమ్మక్కను గద్దె మీదకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. చిలకలగుట్టను వీడి సమ్మక్క ఇవాళ గద్దెల మీదకి రాబోతుంది. అంటే వనం వీడి జనంలోకి రాబోతుంది. ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. మనం చూస్తూ ఉన్నాం. సమ్మక్కను గద్దె తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది ప్రధాన పూజ, తొలి పూజ అంటారు. తొలి పూజలో భాగంగా కంకవనాన్ని తీసుకొని వస్తారు. అడవికి వెళ్ళి అడవిలో ఉండేటువంటి కంకవనాన్ని ఇవాళ గద్దెలపైకి కంకవనాన్ని తీసుకొచ్చి దీనికి ప్రత్యేక పూజ చేస్తారు. పూజ చేసి ఇవాళ సాయంత్రం వరకు కూడా కోయ జాతి ఆచారంలో ఉన్నటువంటి పూజా వ్యవహారాలన్నీ కూడా చాలా రహస్య పద్ధతిలో ఆదివాసీ పూజారులు కొనసాగిస్తారు. మేడారం ఊరిలో మనం చూడవచ్చు. ఇవాళ ఉదయమే తెల్లవారుజామున 5 గంటలకే అడవిలోకి వెళ్ళి అడవిలో ఉన్నటువంటి కంకవనాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ప్రధాన పూజారి జగ్గారావు గారు వీళ్ళంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఉన్నారో కంకవనాన్ని తీసుకొచ్చి భక్తులు ఈ కంకవనాన్ని తాకేందుకు ఎగబడతా ఉన్నారు. చూస్తున్నాం కంకవనాన్ని తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. మనం చూడవచ్చు ఈ విధంగా కంకవనాన్ని కంకవనాన్ని ఏ విధంగా తీసుకొస్తున్నారో మనం చూడవచ్చు. ఇదే ప్రధానమైనటువంటి ఘట్టం మేడారం మహాజాతరలో. ఇవాళ కంకవనాన్ని తీసుకొచ్చి ఈ కంకవనాన్ని మేడారం ప్రధాన సమ్మక్క గద్దె మీద ఆవిష్కరించేటువంటి కార్యక్రమం అయితే ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం. పెద్ద మొత్తంలో భక్తులు కంకవనాన్ని తాకేందుకైతే చాలా ఉత్సాహం చూపుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కంకవనాన్ని తాకితే ఒక మహా భాగ్యం ఉంటుందనేసి మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాం. భక్తులు పెద్ద మొత్తంలో గుమికూడి ఈ కంకవనాన్ని తాకేందుకైతే చాలా ఉత్సాహం చూపుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఇక్కడికి తీసుకెళ్లి బొడ్రాయి దగ్గర బిందెలను నీటి బిందెలతో ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి మేడారం ఆదివాసికి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలంతా కూడా ఈ కంకవనానికి స్వాగతం పలికేందుకు జలబిందెలతో ఇక్కడికి వచ్చారు. మేడారంలో ఉన్నటువంటి బొడ్రాయి దగ్గర ప్రధానమైనటువంటి ఈ కంకవనానికి ఏదైతే జలబిందెలతో స్వాగతం పలుకుతూ నీటిని ఆరబోస్తారు. అడవి నుంచి వచ్చినటువంటి కంకవనానికి నీటిని ఆరబోసి అక్కడికి తీసుకెళ్లేటువంటి క్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇదొక వినూత్న రీతిలో చూస్తున్నాం మనం. ఈ జలబిందెలను కంకవనానికి ఆరబోసేటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఇక్కడ ఆవిష్కృతమైంది. దీన్ని చూడడానికి భక్తులు కూడా ఎగబడతా ఉంటారు. పెద్ద మొత్తంలో భక్తులు చూడడానికి వస్తారు. మనం చూస్తున్నాం. కంకవనానికి నీళ్లు ఆరబోసి ఆడపడుచులంతా కూడా కంకవనానికి స్వాగతం పలుకుతున్నారు. కంకవనంలోనే అమ్మవారు ఉంటారనేటువంటిది భక్తుల విశ్వాసంగా వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇది ప్రధాన ఘట్టంగా వీళ్ళంతా కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి చూడవచ్చు మనం విజువల్స్ లో ఈ విధంగా కంకవనం అయితే మేడారానికి చేరుకుంది.